వ్యతిరేకంగా ఎవరైతే నిన్ను దూషిస్తూ హేళన చేస్తూ అవమానకరంగా మాట్లాడుతున్నారో, నిన్నెన్ని మాట్లాడినారో నువ్వు లెక్క పెట్టుకో. నిన్నన్న మాటలు, నిన్ను మాట్లాడిన హేళన మాటలు నిన్ను ఏసడించి హేళనగా కించపరిచే విధంగా నీచంగా అవమానకరంగా మాట్లాడిన మాటలన్నీ కూడా ఆయన కౌంట్ చేస్తున్నాడు. ఆయన కౌంట్ చేస్తున్నాడు. ఒక టైం వచ్చినప్పుడు అన్నీ తిరిగిస్తాడు. అన్నీ ఏం చేస్తాడు? అన్నీ తిరిగిస్తాడు. నిన్నెవరు ఏమన్నారో అవన్నీ తిరిగి, టైం మంది కానప్పుడు నువ్వు మౌనంగా ఉండడమే, మౌనంగా ఉండడమే. మౌనంగా ప్రభుకి అప్పగించుకో. దేవా, హేళనగా మాట్లాడుతున్నారా, చులకనగా మాట్లాడుతున్నారా, చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం తక్కువ చేసి మాట్లాడినప్పుడు, హేళన చేసి మాట్లాడినప్పుడు, అవమానించి మాట్లాడినప్పుడు హృదయం బాధ కలుగుద్ది, కళ్ళు చెమ్మగిల్లుతాయి, హృదయంలో వేదన వస్తుంది. నేను ఏం చేశానయ్యా? నీ కొరకు నిలబడితే ఇంత అవమానమా, నీ కొరకు నిలబడితే ఇంత శ్రమ, ఇన్ని ఆర్థిక ఇబ్బందులు, ఇవన్నీ తట్టుకోలేకపోతున్నానయ్యా.